కర్రీ అయితే ఫైనల్గా కంప్లీట్ అయింది. ఈ విధంగా అయితే మనం పానీపూరి చేసుకున్నాం. ఫ్రెండ్స్ అంతా తినేశారు, బాగుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంది. హోమ్ మేడ్, హెల్త్కి కానీ చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొత్తిమీర, ఫ్రెష్గా కరివేపాకు మన తోటలోనే పండింది. కొంచెం చింతపండు, 2 తరిగిన పచ్చిమిర్చి, ఘాటుగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం కట్ చేసిన అల్లం, ఇంకా కొత్తిమీర మరియు పుదీనా, కొంచెం చిటికెడు వచ్చేసి జీలకర్ర. ఇవి అన్నీ మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి, ఫ్రెండ్స్ పానీపూరిలోకి పానీ తయారు చేయడానికి మనం కొత్తిమీర, ఫ్రెష్గా కరివేపాకు మన తోటలో పండిందే, ఎటువంటి రసాయనాలు లేవు. అదేవిధంగా కొద్దిగా చింతపండు తీసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నా, కొంచెం అల్లం పేస్ట్కి, అదేవిధంగా ఈ టమాటాలు చూసినట్లయితే ఇది మన తోటలో పండినాయి, ఆర్గానిక్. కొంచెం టమాటాలు, అదేవిధంగా పుదీనా మరియు కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేస్తేనే పానీపూరిలో ఆ పానీ అనేది టేస్ట్గా ఉంటుంది. పానీపూరిలో హైలైట్ ఏంటంటే పానీనే. ఓకే, మిక్సీ గిన్నెలో కొంచెం పుదీనా వేసుకుందాం, అదేవిధంగా కొత్తిమీర కానీ వేసుకొని, నాలుగు అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం పుల్లగా ఉండాలి పానీపూరి అనేవి కాబట్టి కొంచెం చింతపండు కానీ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఇది అరుగుదలకి. ఒక్కోసారి పానీపూరిలో మనం వాడే బఠానీలు అనేవి హై ప్రోటీన్స్ కాబట్టి అవి అరగొచ్చు, అరగపోవచ్చు, అందుకని కొంచెం జీలకర్ర వేయాలి. ధనియాల పొడి, కొద్దిగా చిటికెడు ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సర్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ తర్వాత మరిన్ని వాటర్లో కలుపుకోవచ్చు. ప్రస్తుతానికి కొంచెం అవన్నీ మిక్స్ అవ్వడం కోసమని వాటర్ వేసుకోవాలి. పానీపూరి వాటర్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసినాం కాబట్టి వాసన గుమగుమలాడుతూ ఉంది.
3 నిమిషాలు నూనె కాగిన తర్వాత సన్నని మంటలో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పానీపూరి నూనెలో వేసినట్లయితే అలా కదిలిస్తూ ఉంటే పానీపూరి అనేది బాగా పొంగుతూ ఉంటాయి. కొద్దిగా పసుపు వేస్తున్నాం, లైట్గా ఉప్పు, అదేవిధంగా కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకుందాం. ధనియాల పొడి, టొమాటో, కొంచెం కారం వేసుకోవాలి.
తిప్పు ఆలు వేసేసాం. కర్రీ అయితే ఫైనల్గా కంప్లీట్ అయింది. దీని తర్వాత టేస్ట్ చూడాలి మనము. బండ్లు వీటితో పాటు అడుగుతున్నారు పేరు అట్లా కొలారం చేస్తారు అందరినీ. కొంచెం గట్టి పెట్టుకోకూడదంటే మనం పెద్ద పెట్టుకోవద్దు. దీని టేస్ట్ ఎలా ఉంది చెప్పు ఒకసారి. ఎట్లుంది? సూపర్. రైట్ బాయ్. నీళ్ళు ఎక్కువ పోతే చెప్పాలా? బాగుందా? మూడుకంటే ఇంకా వాళ్ళు యూట్యూబ్ ఉప్పాలు ఉంది. అనుకున్న విధంగా హోమ్ మేడ్ పానీపూరి ఓకే. మొత్తానికి మనమైతే పానీపూరి అనేది 100% సక్సెస్ఫుల్గా తయారు చేసాం. ఒకసారి తినేసి మీకు రుచి ఎలా ఉందనేది చెప్తాను. ఓకే, వాటర్ పో చేసుకున్నాం కర్రీ వేసుకొని. ఈ రకంగా 100కి 150% సూపర్ ఉంది. మీరు కానీ ఈ విధంగా ట్రై చేయండి. హామీ నాది. ఈ విధంగా ఉంది, మీరు కానీ ట్రై చేయండి. హామీ నాది. ఇదే రెసిపీతో కంప్లీట్ చేయండి. ఇడాస్తాడు మళ్ళీ నీళ్ళు ఎక్కువ. వాటర్ బాగున్నాయి. తర్వాత పానీపూరి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూద్దాం అసలు టేస్ట్. మొత్తానికైతే మనకి పానీపూరి అయితే కంప్లీట్ అయింది. ఇది తిని దీని టేస్ట్ మనం చూద్దాం. ఇంకోటి తిని చూద్దాం. ఒకటి అప్పుడు తెలియదు కదా. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకి బయట షాపుల్లో కన్నా కూడా ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంది.
సో మీరు కూడా ఖచ్చితంగా నీళ్ళలో తప్పకుండా ట్రై చేయండి. ఇదో బేబీ ఈరోజు మీ డాడీలకి అందరికి 30 రూపాయలు మిగిలింది. సో ఈ కింద పడతాయి. ఈ విధంగా అయితే మనం పానీపూరి చేసుకున్నాం. ఫ్రెండ్స్ అంతా తినేసారు, బాగుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంది. హోమ్ మేడ్, హెల్త్కి కానీ చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.